అరవింద్ కుమార్ గారు మీ మీ రియాక్షన్ ఏంటండి? సో సతీష్ మాది గారు ఒపీనియన్ చెప్పారు. బట్ గరికపాటి గారికి చాలామంది లక్షల్లో ఫ్యాన్స్ ఉంటారు. ఆయన ప్రవచనాలని వింటుంటారు. స్పెషల్గా ఏదైనా శివరాత్రి కావచ్చు, ఇతర అకేషన్స్ అయితే గుళ్ళ దగ్గర ఆయన ప్రవచనాల కోసం క్యూ కడుతుంటారు. సో అటువంటి గరికపాటి చాలా అంశాలు, చాలా చైతన్యపూరితమైన అంశాలు చెప్పారు గతంలో. మానవ జీవితంలో జరుగుతున్నటువంటి బంధాల గురించి, బంధుత్వాల గురించి, ఇతిహాసాలు, పురాణాలు అన్నిటి గురించి, భౌతికత గురించి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వ్యక్తి. సో ఆయన ఫస్ట్ టైం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. సో మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? కరెక్టే అండి. నేను కూడా గరికపాటి గారు ఏ వాక్యాలైతే మాట్లాడిండో ఆ వాక్యాలకి బాధపడ్డా, దాన్ని పూర్తిగా ఖండిస్తుంది. ఎందుకంటే గరికపాటి గారు అంటే నాకు కూడా చాలా అభిమానం. ఎందుకంటే ఆయన మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కానీ, భారత రాజ్యాంగం గురించి కూడా చాలా గొప్పగా చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇలా మధ్యాహ్న భోజనం పథకం ఒక చిన్న పథకం, అది పాపం మా ఎస్సీ ఎస్టీ బీసీలలో చాలా మంది గరీబులోకి రెక్కాడతాగానే డొక్కాడని పరిస్థితి. అలాంటి వాళ్ళు చదివిపిచ్చుడు ప్లస్ భోజనం పెట్టుడు అంటేనే చాలా కష్టపడాల్సి వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే గరీబోళ్ళు చదువుకోవాలా, ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళే ముందు పడదు, గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకొని ఈ దేశానికి దిశానిర్దేశం చేయాలనే ఒక సంకల్పంతో పేద విద్యార్థులకి మధ్యాహ్న భోజనం ద్వారా వాళ్ళకి స్కూళ్ళల్లో కానీ కాలేజీల పొంటి కానీ ఈ పథకం ద్వారా వాళ్ళకి ఒక పూట అన్నం పెడుతున్నారు. దాన్ని కేవలం తిననీకే వస్తున్నారు, చేస్తున్నారు అనడం చాలా బాధాకరం. ఎందుకంటే ఏ పిల్లలు కూడా తిననీకి చేయనీకి రారు, బై చదువుకోనికి వస్తారు. ఎందుకంటే మేము బి ఇంగ్లీష్ చదువుకోవాలా, హిందీ నేర్చుకోవాలా, మేము కూడా పై చదువులు చదువుకోవాలా, మంచి ఉద్యోగాలు చేసుకోవాలా, మా ఇల్లుని మా ఇంట్లోని మంచిగా చూసుకోవాలి ఒక ఆలోచనతోని ప్రైవేట్ స్కూళ్ళలో పోయే అంత ఐసెట్ లేకుండా, అంటే మాకు అంత డబ్బులు లేవు చెల్లించుకొని గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన మధ్యాహ్నం పెట్టే భోజనంలో తిని అక్కడనే చదువుకుంటాం. ఈ మధ్యాహ్న భోజనం పథకం కోసం కూడా మా యువ మోర్చా గతంలో మహేందర్ గారి నేతృత్వంలో, ఇప్పుడు గణేష్ గారి నేతృత్వంలో చాలా పోరాటాలు చేసినాం. మేము సరైన భోజనం పెట్టాలా, గురుకుల హాస్టల్లో కానీ స్కూల్స్ లో కానీ నాణ్యతమైన భోజనం పెట్టి పేద విద్యార్థులకి ఉన్నతమైన చదువులు అందించాలని మేము గతంలో చాలా పోరాటాలు చేస్తూనే ఉన్నాం కూడా. గరికపాటి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు దయచేసి పెద్ద మనుషులు బైసాబ్, మీరు ఇటువంటి మాటలు మాట్లాడవద్దు. మాకు బాధాకరం. ఎందుకంటే మీరు ఏసీ కార్లలో తిరిగి మంచి పెద్ద పెద్ద ప్రవచనాలు ఇస్తారు. మీకు మా గరీబీతనం అనేది మీకు తెలియదు, మాకు తెలుసు. ఎందుకంటే బస్సులలో ఉంటాం, బస్సులలో తిరుగుతాం, బస్సులలో వెరిగేటోళ్ళం మేము. సో మాకు ఆ బాధ అంటే ఏందో తెలుసు. దయచేసి మీరు ఇలాంటి వ్యాఖ్యలు నెక్స్ట్ టైం మాట్లాడదని ఆశిస్తున్నాం. అంటే ఫైనల్గా అరవింద్ కుమార్ గారు మీరు అన్నట్టుగానే బస్తీలోని కాదు, ఇప్పుడు చాలా ప్రాంతాలు ఇప్పటికి కూడా తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఓవరాల్ భారతదేశంలో ఇంకా విద్యకు దూరం ఉన్నటువంటి పిల్లలు, చిత్తు కాగితాలకు, అదేవిధంగా చెత్త కుప్పల దగ్గర ఇంకా కాగితాలు ఏరుకుంటున్నటువంటి పిల్లలు, ఒక్క పూట భోజనం కోసం సిగ్నల్ దగ్గర అడుక్కునేటువంటి నిరుపేదలు చాలామంది ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళని కూడా అవమానించినట్టు ఒక చర్చ జరుగుతూ ఉంది. సో ఫైనల్గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు గరికపాటి గారి ఈ వ్యాఖ్యల నుంచి? ఏమన్నా నెక్స్ట్ టైం నుంచే వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడొద్దు. అదే విధంగా ఆయన చెప్పినప్పుడు కూడా ప్రజలు అనేటివి కొంచెం చెప్పాలా, ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదు అని చెప్పి. ఏది చెప్తే దానికి సపోర్ట్ కొట్టుడు, స్వాగతించడం వల్ల వాళ్ళకి తెలియదు, అరే నేను కరెక్ట్ చెప్తున్నానా తప్పు చెప్తున్నానా అని. సో ఆ పెద్ద మనిషికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రెజర్ అయ్యాలా. అరే మంచి భోజనం పెట్టురు బై, పిల్లలు చదువుకోవాలా, మంచి ఉన్నతమైన స్థానానికి రావాలని చెప్పి మంచి భోజనం పెట్టి మంచిగా టైంకి బట్టలు, స్కూల్ బట్టలు, అలా కిచెన్ యూనిఫామ్ లేదు, 2 జతలా, 2 జతలకి ఏమైపోతుంది? ఇప్పుడు చాలా మంది వేరే వాళ్ళు అవినీతి చేసుకుంటే ఎంతో మంది అవినీతి పరులు ఉన్నారు, వాళ్ళపై మీరు మాట్లాడదు. గరీబ్ విద్యార్థులపై ఏం మాట్లాడదాం అనేది మాకు బాధాకరం. దయచేసి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్పి మీ ద్వారా మేము గరికపాటి గారికి కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సతీష్ మాది గారు, అరవింద్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ తొలి వెలుగు. సో ఇది ఓవరాల్గా సుప్రీంకోర్టు ఎప్పుడైతే